సో సంస్కార్ నేచర్ క్యూర్ ఆశ్రమం. సో ఇది సెక్యూరిటీ. సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తారు వచ్చిన వాళ్ళందరినీ, ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళు లోపల పంపిస్తారు. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో కార్స్ ఉంటే కార్స్ లోపల పెట్టుకోవడానికి పార్కింగ్ ఉంది, అది మనం నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ ఈ స్ట్రైట్గా ఎదురుగా గాంధీజీ స్టాచ్యూ ఉంది, దానికి కూడా మనం తర్వాత వద్దాం. ఫస్ట్ మనం ఇట్లా ఎంట్రన్స్ అవ్వగానే ఈ గేట్లోంచి ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ మనకి ఆకుల లలిత భవన్ వస్తుంది. సో ఇవి సింగిల్ రూమ్స్. సో ఇందులో ఒక 4 రూమ్స్ ఉన్నాయి, స్టే చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇది ఆఫీస్ రూమ్. ఇది ఆఫీస్ రూము. ఫస్ట్ ఆఫీస్ రూమ్ దగ్గరికి రావాలి మనం. సో ఈ రిసెప్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు మనకి చూసి చెక్ చేసే తర్వాత డాక్టర్ దగ్గర పంపిస్తారు. డాక్టర్ స్ట్రైట్ ఎదురుగా రూము. సో డాక్టర్ ఏరియా ఒకసారి చూద్దాం. డాక్టర్ ఏరియా కూడా ఈయన స్వామి గారు. సో అక్కడ ఒక డాక్టర్ గారు ఉంటారు, ఇక్కడ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. సో ఉంటారు, వాళ్ళు చెకప్ చేస్తారు. ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆఫీస్ రూమ్లో వెళ్ళి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత రూమ్ ఇస్తారు వాళ్ళు. మనకి ఏం కావాలంటే రూము, సింగిల్ రూమ్స్ ఉంటాయి, షేరింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వ్యవస్థాపకుల రూమ్లు మర్రి రామకృష్ణారావు గారి రూమ్. ఇది ఆఫీస్ స్టోరు. సో రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది ఇది మొత్తం. సో ఇప్పుడు బుద్ధ స్టాచ్యూ. సో ఇది బుద్ధ భవనం. సో ఇవన్నీ షేవింగ్స్, ఫ్యామిలీ కూడా ఉండొచ్చు ఇందులో. ఒకసారి ఈ భవనాన్ని దూరం నుంచి చూపిస్తాం మీకు. సో బుద్ధ భవనం. సో ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ జిమ్ ఉంటుంది. ఈ జిమ్లో మనం ఎప్పుడైనా మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి మనం జిమ్లో చేసుకోవచ్చు. వీడియో రికార్డ్ చేస్తున్నా సార్, వీడియో రికార్డ్. సో ఈ షటిల్ కోర్ట్స్. నెక్స్ట్ మనం ఫుడ్కి వెళ్ళాలంటే మనం ఈ జిమ్ దగ్గర నుంచి, ఈ జిమ్ పక్క రోడ్లోంచి స్ట్రైట్ వెళ్తే మనం ఫుడ్కి వెళ్ళిపోతాం అక్కడ నుంచి. సో ఫుడ్ ఏరియా. సో అక్కడికి వెళ్తే మనకి కొంచెం ముందుకు వెళ్తే ఆ ఏరియాలో ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ చూడండి, ఇది అన్నపూర్ణ కిచెన్. సో ఇక్కడ ఫుడ్ ఏర్పాటు చేస్తారు. ఆ లోపల ఇన్సైడ్ కుక్ చేస్తారు. బైరి శ్రీనివాస్ గారిని రాజుగారిని వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ స్టే చేస్తారు పర్ణశాలలో. సో ఇది స్టాఫ్ క్వార్టర్స్. డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు.
సో జ్యూసెస్ తాగాలనుకున్న వాళ్ళకి చెరుకు రసము, ఇంకా బార్లీ జ్యూసు, వెజిటబుల్ జ్యూసు, పైనాపిల్ జ్యూస్, ఇవన్నీ జ్యూసెస్ సెక్షన్లో ఇక్కడికి వస్తే ఇప్పుడు కనిపిస్తున్న ఆ సెక్షన్ దగ్గర జ్యూసెస్ వస్తే మీకు జ్యూసెస్ ఇస్తారు. ఈ కిచెన్ నుండి బ్యాక్ వచ్చాం మళ్ళీ రోడ్లోకి. ఆ రోడ్లో ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఉంది, ఇందాక చూపిస్తాను కదా పార్కింగ్ ప్లేస్ ఇదే. నెక్స్ట్ మనకి సబ్బులు, షాంపూసు, హెన్నా, ఇంకేమన్నా కావాలన్నా కూడా అవన్నీ మొత్తము మనకి ఒక స్టోర్ ఉంటుంది. అది కరెక్ట్గా ఇది ఆఫీస్, ఇందాక మీకు చూపించాను కదా, ఇది ఆ టైప్ నుంచి ఆఫీస్ రూమ్ వెనకాల నుంచి ఇక్కడ స్టోర్. ఇది ఆఫీస్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే రైట్కి తీసుకుంటే స్టోర్ వస్తుంది. ఇది స్టోర్. ఇవాళ సండే, సో ఓపెన్ ఉంది. ఇక్కడ లైబ్రరీ ఉంది, మీరు ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. నెక్స్ట్ సో ఇది ఒక రూమ్ ఉంది కదా, అది ఏదైతే రూమ్ ఉందో కొలనోస్కోపీ చేస్తారు అందులో, పెద్ద క్లీనింగ్ అది. ఆ స్టోర్లో మనకు అన్నీ లభిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా అకామిడేషన్ ఉంది ఒకటి మనకి. అకామిడేషన్ వచ్చేసరికి ఇది విశాల కుటీరం. దీంట్లో కూడా ఇద్దరు ఉంటారు, రూమ్లో ఇద్దరు ఉంటారు. సో ఇది కూడా అకామిడేషన్. జనరల్గా ఇది ఫ్యామిలీకి ఇస్తారు. సో మళ్ళీ మనం స్ట్రైట్ రోడ్లోకి వచ్చేసాము. సో రెక్టాంగిల్ షేప్ ఉన్నా కదా, రెక్టాంగిల్ షేప్లోకి వచ్చేసాము. సో మనం ఇందాక వెళ్ళింది బ్యాక్ది. ఇది కూడా హేమలత లవణం భవనము. ఇందులో కూడా అకామిడేషన్ ఇది. ఇందులో ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఏసీ రూమ్స్, ఈ రూమ్స్ ఉన్న వాళ్ళకి బట్టలు ఆరేసుకోవడానికి అది ప్లేస్. నెక్స్ట్ ఇది వాళ్ళకి ఉన్న అవుట్డేటెడ్ సామాన్ ఏమైనా ఉంటే అంతా ఇక్కడ ఏసీ చేస్తున్నారు. ఇంతవరకు యాక్చువల్గా ఇది యోగా హాల్, బట్ పోచారం శ్రీనివాసరావు గారు అది యోగా హాల్ కన్స్ట్రక్షన్ చేయడానికి అమౌంట్ ఇచ్చారు. అది కూడా మీకు కనిపిస్తుంది చూసారు, అది పెద్దది యోగా హాల్. నెక్స్ట్ ఇది ఫిజియోథెరపీ పక్కన కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి, అకామిడేషన్. అవి కూడా ఇక్కడంతా ఫిజియోథెరపీ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి యోగా హాల్ ఎవరైనా రావాలంటే. నెక్స్ట్ ఈ ప్లేస్లో మార్నింగ్ 6:30 to 7 ఇక్కడ సూత్రనేతి, జలనేతి నేర్పిస్తారు. ఓకే, నెక్స్ట్ అక్కడ యోగా హాల్ ఎదురుగా మంచి ఊగడానికి ఉయ్యాలు ఉన్నాయి. యోగా హాల్. నెక్స్ట్ స్ట్రైట్గా పైకి వెళ్తే కొండ మీదకి వస్తుంది, కానీ ఇక్కడ దారిలేదు, అటు నుంచి వెళ్ళాలి. సో ఇది మేల్ మడ్ బాత్ సెక్షన్.
సో మడ్ బాత్ ఇక్కడ, మడ్ బాత్, నీమ్ బాత్, సన్ బాత్ అన్నీ ఇక్కడ చేస్తారు. నెక్స్ట్ ఫీమేల్ మడ్ బాత్ సెక్షన్ అండి ఇది. నెక్స్ట్ ఇది స్విమ్మింగ్ పూల్ అండి. స్విమ్మింగ్ పూల్. సో పైకి కూడా వెళ్ళచ్చు, ఇటు నుంచి అటు వెళ్తే పైకి వెళ్ళిపోతాం. ఇటేమో పైకి వెళ్తే ఇదేమో మార్నింగ్ 6:30 to 7:30, ఈవినింగ్ 4:30 5:30 ఓపెన్ చేస్తారు. స్ట్రైట్గా మనము మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు. పైకి వెళ్తే బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రదేశం. నెక్స్ట్ ఈ పైకి ఇటు కూడా నుంచి పైకి వెళ్తే కూడా ఉయ్యాళ్ళు ఉంటాయి అక్కడ, ఊగడానికి బాగుంటాయి, అది కూడా బాగుంటుంది. సో ఈ స్ట్రైట్గా వెళ్తే వస్తుంది మనకి. మామిడి చెట్లు కూడా ఉన్నాయండి, పునాస చెట్లు. సో ఇవి త్రూ అవుట్ ఇయర్ కాస్తాయి. సో మామిడికాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ చెట్టుకి. ఇదిగోండి, ఇది ఒక అకామిడేషన్, గోరా కుటీర్ ఇది. నెక్స్ట్ ఇది అనురాగ్ కుటీర్. ఇది జనరల్ సెక్షన్, లేడీస్ అందరూ 4-5 బెడ్స్ ఉంటాయి ఈ రూమ్స్లో. అనురాగ్ కుటీర్. నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ సెక్షన్ అండి. ఇది మొత్తం ఇందులో ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతాయి. ఫీమేల్ ట్రీట్మెంట్స్, మసాజెస్, బాడీ మసాజెస్, ఫుల్ మసాజు, పార్షియల్ మసాజు, ఇవన్నీ జరుగుతాయి. చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ కూడా ఉయ్యాళ్ళు ఉన్నాయి సెంటర్లో, అక్కడ కూడా ఉయ్యాలు వచ్చు. సో ఇప్పుడు ఈ రెండు కనిపిస్తున్నాయి, ఇది రెండు జనరల్ అండి. జనరల్ రూమ్స్. సో ఇలా బెడ్స్ ఉంటాయి. సో పైన ఇట్లా ఉంది జనరల్ రూమ్, మేల్స్, ఓన్లీ ఫర్ మేల్స్. ఇది కూడా జనరల్ అండి. ఇది కూడా నెక్స్ట్ ఇక ఇవి కూడా అకామిడేషన్ అండి, విఐపి అకామిడేషన్. ఇది సత్యం శివం సుందరం. నెక్స్ట్ ఈ శివం విఐపి ఆపోజిట్లో ఒక మేల్ సెక్షన్ ఉంది. సేమ్ ఇక్కడ ఫిమేల్కి అక్కడ ఎలా అయితే మసాజ్లు ఉన్నాయి, ఇక్కడ మేల్కి కూడా మసాజ్ అన్నీ చేస్తారు. ఇక్కడ మసాజ్ సెక్షన్. ఇది చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ చేస్తారు. సో ఇది ఏరియా, ట్రీట్మెంట్స్ ఏరియా.
సో రమణ కుటీరం, ఇందులో కూడా అకామిడేషన్ ఇస్తారు. డబల్ బెడ్స్ ఉంటాయి ఇందులో, కప్పులు వస్తే ఉండొచ్చు ఇందులో రమణ కుటీరంలో. డాక్టర్ కన్సల్టేషన్ ఇటు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ఉయ్యాళ్ళు ఉన్నాయి, ఊగచ్చు. ఇది కూడా అకామిడేషన్ అండి, ఇది కూడా. నెక్స్ట్ మనం ఇప్పుడు గాంధీజీ స్టాచ్యూకి వచ్చాము. ఇది గాంధీజీ స్టాచ్యూ. సో ఫైనల్లీ మళ్ళీ అది మనకి ఎగ్జిట్, అదే ఎంట్రన్స్. రైట్, థ్యాంక్ యూ.